మొత్తానికైతే పట్టుబట్టి నడిపన్నను తోటి మంత్రి చేసుకున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సారు. అస్సలకైతే రాజ్యసభ ఎంపీగా పంపుదామని అనుకున్నాడట. కానీ వైసీపీ రాజ్యసభ ఎంపీలుగా రాజీనామా చేసినోళ్ళు టీడీపీలో చేరి మళ్ళీ అదే ఎంపీగా పోతుండే వరకు నాగబాబు గారికి ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఎంపీగా ఎట్లయినా ఛాన్స్ లేదు కాబట్టి మా అన్నను మంత్రి చేయాల్సిందే అని మొన్నట్ల బాబు సార్ను కలిసినప్పుడు జిద్దు పట్టుబట్టిండట పవన్ సారు. సరేనయ్యా, నీ తానే 3-4 శాఖలున్నాయి కదా, అందులోకెళ్ళి ఓటు తీసి మీ అన్నకిద్దాం తీ, నువ్వైతే రందివడకు అని చెప్పి దోలిండట బాబు సారు. ఏదైతే ఏంది, మా అన్నను మంత్రిగా చూడాలనుకుంటున్నా, నాకు అదే చాలు అనుకుంటా పవన్ సార్ వచ్చేసిండట. అయితే నాగబాబుకు మంత్రి పదవి మీద ఇటు జనసేన నుంచి ఆశలు పెట్టుకున్నోళ్ళు, అటు టీడీపీ నుంచి ఆశలు పెట్టుకున్నోళ్ళంతా లోపట సలసల మసులుతుండ్రని టాక్ అని వైసీపీ సోషల్ మీడియాలో కూతలు కూస్తుంటే బొత్సకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు వైసీపీలు కూడా కుతుడుకుతుండ్రని కౌంటర్లు ఇస్తుండ్రు. ఏమైనా కూడా కష్టకాలంలో ఎంబడున్న అన్నకు మంత్రి పదవి ఇచ్చి తమ్ముడు కళ్యాణ్ బాబు రుణం తీర్చుకుండాని అలవాటైన తీర్ల చెప్పుకొని మురుస్తుండ్రు జనసేన జెండాలు పట్టుకొని తిరుక్కుంటా బండ్ల మీద రాతలు రాసుకొని మురిసే కార్యకర్తలు.